హాయ్ అండి. కొరియన్ వాళ్ళు వేసుకునే ఫేస్ మాస్క్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని నేను వేసుకున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. దీని వల్ల కలిగే యూజెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ రైస్ అయితే తీసుకున్నాను. ఉడికిన అన్నాన్ని అయితే తీసుకొని కొద్దిగా లిటిల్ బిట్ వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను. పేస్ట్ లాగా చేసుకున్న దాంట్లో కొద్దిగా కార్డ్ వేసుకున్నాను. మీ దగ్గర చెట్టు అలోవెరా ఉంటే వేసుకోండి, లేకపోతే మీ దగ్గర రెడీమేడ్ గా దొరికే అలోవెరా జెల్ అయినా వేసుకొని మిక్స్ చేసుకోండి. దీంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని తెలియక ఇన్ని రోజులు మనం చాలా టైం వేస్ట్ చేసాము. నేను ఒకప్పుడు పుస్తకాల్లో చదివాను, వీడియోస్ చూసినప్పుడు, సినిమాలు చూసినప్పుడు, వాళ్ళ స్కిన్ చూసినప్పుడు అనుకునేదాన్ని, స్కిన్ ఎందుకని ఎంత ఏజ్ వచ్చినా టైట్ గా ఉంది, షైనీగా ఉంది అనుకునేదాన్ని. అప్పుడు సెర్చ్ చేస్తే తెలిసింది, వాళ్ళు ఉట్టి అన్నంతోనే ఫేస్ మాస్క్ వేసుకుంటారు, అన్నంతోనే వాళ్ళు ఫేషియల్స్ అన్ని యూస్ చేస్తారని తెలిసింది. అందుకే వాళ్ళ స్కిన్ అంత టైట్ గా ఉంటుంది. ఈ రహస్యం తెలియక మన ఫేస్ ని మనం పాడు చేసుకుంటున్నాము. ఇది 2 days కోసారి మీరు కానీ యూస్ చేస్తే మీ ఫేస్ మీద ఉన్న ముడతలన్నీ తగ్గి స్కిన్ అయితే గ్లాసీ లుక్ వస్తుంది. ఇది నేను అప్లై చేసి 20 minutes ఉంచాను. ఇందాక వేసిన దానికి ఇప్పుడు దానికి ఫేస్ లో ఉన్న తేడా చూడండి. మీరు ఈ వీడియో చూసాక అస్సలు లేట్ చేయకుండా ఈ మాస్క్ని అయితే తయారు చేసుకొని వేసేసుకోండి. మాస్క్ వేసుకున్నప్పుడు మన ఫేస్ తనంతటికి తనకి 20 minutesలో టైట్ అవుతామైతే స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది మన ఫేస్లో ఉన్న వ్రింకిల్స్ తగ్గి ఫేస్ టైట్నెస్ అవుతుందన్న విషయాన్ని మనం గమనిస్తాము. ఇది నేను 1 month నుంచి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి నా స్కిన్ ఎంత గ్లాసీగా మెరుస్తుందో. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది యూజ్ చేస్తే కనుక కామెంట్ చేయండి. బై బై.